కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సంహిత 7వ కాండం 1వ ప్రపాఠకం 6వ అనువాకంలో 3-4 మంత్రాల్లో పితృకార్యంలో గోవధ వివరంగా వర్ణితమైనది. కృష్ణ యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం తైత్రీయ సంహిత 7వ కాండం ఇక్కడే ఉందని మన దగ్గర పుస్తకం కాబట్టి మనం దాన్ని తీసి చూడొచ్చు. మనం అది మనకి 7వ కాండం 1వ ప్రపాఠకం 6వ అనువాకంలో 3-4 మంత్రాలండి. నేను ఇప్పుడు తీస్తానండి దాన్ని. దీంట్లో నేను 3వ మంత్రాన్ని చదువుతున్నానండి. వారి యొక్క అనుమానం అది, వారు ప్రతిపదార్థం ఇచ్చారు, పైన మనకు కనిపిస్తుంది అక్కడ. దీంట్లో సా ఆ గోవు రోహిణి లోహిత వర్ణమైనది అని పైన ప్రతిపదార్థం ఇచ్చారండి. ఇచ్చట వర్ణించబడిన గోవు ఇంద్రునకు ఇష్టమైనది కావున యజ్ఞమందు ఇటువంటి గోవుని దక్షిణగా ఇయ్యవలను. మిగిలిన తాత్పర్యం సుస్పష్టము అన్నారు శాస్త్రి గారు. వారికి కూడా దాన్ని చంపడం అనేది చెప్పడం ఇష్టం లేదండి. ఇచ్చట ఇంద్రునకు గోవు యొక్క అంశమును గ్రహించిన విధము చూపబడింది అన్నారు. తాత్పర్యం సుస్పష్టము అన్న తర్వాత వారు ఏం చేస్తున్నారు అనేది పైన ప్రతిపదార్థంలో కూడా చూడాల్సి వస్తుంది. వారికి రాయడం ఇష్టం లేక పైన రాయలేదు. ఇక్కడ ఏమనుందంటే 4వ మంత్రంలో ఇంకా క్లియర్గా వచ్చిందండి ఆ విషయం. అదే విషయం అర్థమైంది అనేది. ఇక్కడ అనుస్తరణి అనేటువంటిది ఒక మాట వాడారండి. అనుస్తరణి అంటే చనిపోయిన పురుషుని అనుసరించి గోవును చంపి ఆ మృత గోవు యొక్క అవయవములతో మృత పురుష శరీరమును కప్పుదురు. ఓ మనిషి చచ్చిపోయాడు, ఆయన యొక్క డెడ్ బాడీ ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన ఎలా చనిపోయాడో గోవును కూడా చంపారు. చంపి ఒక రిచువల్ దాంట్లో భాగంగా ఆ మృత గోవు యొక్క అవయవాలను తీసి ఈ శరీరం అంతా ఇతర మృత పురుష శరీరం అంతా కప్పారు అని శాస్త్రి గారు రాస్తున్నారు. అలా చేస్తే అట్టి గోవుని అనుస్తరణి అంటారు, ఉత్త గోవుని కాదు. ఓ గోవుని అనుస్తరణి అనాలంటే ఆ గోవుని మృతుడు చచ్చిపోయినప్పుడు కట్ చేసి కప్పెట్టి దాని మాంసం, ఇది అనుస్తరణ అయింది. అనుస్తరణ అవ్వడానికి ప్రాసెస్ అది. జరాది యుక్తనుగా గోవును చేయవలను. ఆ విధంగా చేయటొచ్చి అతనికి పరలోకమునందు 333 గోవులు లభించును. ఈ విధంగా చేస్తే ఆయన పైన గోవులు దొరుకుతాయట. ఆ గోవు పరలోకమునందు సంపన్నమగును. ఆ గోవు కూడా పైకి వెళ్తుంది, అక్కడ దానికి కూడా మంచిది. ఇది ఇంత వివరంగా రాసిన తర్వాత వారు ప్రతిపదార్థంలో ఆ గోవు దానానుస్తరణి విద్యులు ప్రాసంగికములు యమునకు ఆ గోవు యొక్క అంశమును హరించు విధము చూపబడినది. ఇదంతా రాసిన తర్వాత తాత్పర్యం దగ్గర ఒకటే మాట రాశారు. తాత్పర్యం అర్థమునందే వివరించబడింది అని రాయడం ఇష్టం లేదు. గోవుని చంపడం, దాని పార్ట్స్ అన్ని కట్ చేయడం అనేది ప్రతిపదార్థంలో రాసి తాత్పర్యం రాయడానికి ఆయన ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన శాస్త్రి గారు ఇవాళ కాలం మనిషి. జరిగిన కార్యక్రమం 1000 సంవత్సరాల క్రితం. నేనేమంటానంటే మనకి ఇవాళ చాలా విషయాలు అలా ఎందుకంటే అని అనిపిస్తుంది. నేనేమంటే తాతగారు చేశారు, వారిని చేయనివ్వండి, మనం చేయొద్దు, మనకేమీ దాన్ని ఏం పెట్టుకోవద్దు. మేము మన ఇంటర్వ్యూలో మనం అన్నాం కదండి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. మనం అనుకున్నాం కదండి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి, ఎవరు చంపకుండా చూడండి. ఎలా ఏదైతే రైతులు అమ్ముకోలేకపోతున్నారో ఆ గోవుల గురించి మీరు డబ్బులతోటి చక్కటి శాలలు కట్టించండి. లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి 2 ఎద్దులు ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి, అవి ఇవాళ ముసలి అయిపోయారని చెప్తే వాడికి పెన్షన్ మంజూరు చేయండి. అలా చేసిన తర్వాత మీరు గోవధను ఆపడానికి వీలవుతుంది. అది మనం చెప్పాము, పాలసీ తీసుకోండి. మనం చెప్పిన తర్వాత దాడులు చేయొద్దని చెప్పాం. ఇది తప్ప గోవును చంపమని మనం అక్కడ చెప్పాము. మన హృదయం కూడా అక్కడే ఉన్నది, వారి హృదయం కూడా అక్కడే ఉన్నది. గణపతి గారు బాధపడినా, చగంటి గారు బాధపడినా గోవుని చంపడం ఏంటనే విషయం మీద బాధపడుతున్నారు. నేనేమంటానంటే చరిత్రలో లేదా ఆర్యుల కాలంలో ఇది జరిగిందని చెప్పడానికి పెద్దలు చెప్తున్నారు, సాక్ష్యం కూడా బలంగా కనిపిస్తుంది అంటున్నాను నేను. అంచేత అనుస్తరణి గోవుకు సంబంధించి ఇంత స్పష్టమైనటువంటి అర్థాన్ని వారు చెప్పారనేది నేను చూపిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యం దొరుకుతుందండి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు. ఏంటంటే బృహదారణ్యక ఉపనిషత్తు ఉపనిషత్తుల్లోకి అత్యంత ప్రాచీనమైనటువంటి అత్యంత గొప్ప ఉపనిషత్తు. నాకు అయితే ఈ ఉపనిషత్తు ప్రాణం కంటే ఎక్కువ. ఈ ఉపనిషత్తుల్లో చాలా భాగం విసుగ్గాను, రిపీటెడ్గాను, లేకపోతే కర్మకాండాలకు సంబంధించి కూడా ఉన్నది, లేదని కాదు. కానీ అహం బ్రహ్మస్మి అనే వాక్యం ఇదే ఉపనిషత్తులో ఉన్నది. చాలా చాలా గొప్ప వాక్యాలు ఉన్నాయి, చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, ప్రాచీనమైనవి. అయితే ఈ ఉపనిషత్తులో ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం నేను మీకు చూపిస్తానండి. ఇది ఆ కాలంలో నమ్మకం కావచ్చండి. వారికి పిల్లలు పుట్టాలండి. పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అనే విషయం మీద నల్లటి కొడుకు పుట్టాలి. నల్లటి కొడుకు పుట్టాలంటే ఏం చేయాలి? మీకు ఎవరైనా నల్లటి కొడుకు పుట్టాలని అనుకుంటారంటే అనుకునేవాళ్ళు ఉన్నారేమో. ఇంకా మనం తెల్లటి కొడుకు నుంచి మొదలు పెడతాం. హీ హూ విషెస్
మే ఫెయిర్ కాంప్లెక్షన్ సన్ బి బార్న్ టు మీ హూ విల్ బి వెర్స్డ్ ఇన్ వన్ వేద అండ్ అటైన్ ఫుల్ లాంగ్విటీ షుడ్ హ్యావ్ రైస్ కుక్డ్ ఇన్ మిల్క్ అండ్ విత్ హిస్ వైఫ్ ఈట్ ఇట్ మిక్స్డ్ విత్ ఘీ దెన్ దే షుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ సచ్ ఎ సన్. నాకు తెల్లటి కొడుకు, నేను ఇంగ్లీష్ అనువాదం చదువుతున్నానండి, ఇది ప్రింట్ చేసిన వాళ్ళు రామకృష్ణ మిషన్ వాళ్ళు, దీనికి అనువాదకులు ఒకళ్ళు కాదండి, చాలామంది ఉన్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదిశంకరుల యొక్క భాష్యానికి సంపూర్ణంగా నిబద్ధమైనటువంటి ఒక విషయం అంటే వీరి ఈ యొక్క అనువాదం. అంతేత ఆదిశంకరుల భాష్యానికి కట్టుబడినటువంటిది ఆదిశంకరులు ఇదే విషయం చెప్పాలని మనం అర్థం చేసుకోవాలి. సో తెల్లటి కొడుకు పుట్టాలంటే ఈ బృహదారణ్యోపనిషత్తులో అటువంటి కర్మకాండ, అటువంటి కోరికలు, అటువంటి ఆలోచనలు వాళ్ళు కూడా భక్తులకు ఉంటాయి. కావాలంటే కనుక మీరు రైస్ని అంటే బియ్యాన్ని మనకి మిల్క్ పాలల్లో ఉడికించి ఆయన భార్యతో కలిసి తింటే అండ్ మిక్స్డ్ విత్ ఘీ, నెయ్యి కూడా వేసుకొని తింటే వాళ్ళకి తెల్లటి కొడుకు పుడతాడు అన్నారు. పాలు తెల్లగా ఉన్నాయి కాబట్టి, నెయ్యి తెల్లగా ఉన్నాయి కాబట్టి, అన్నం కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి అన్నాడు అంటారా, తెలియదు మనకి. నెక్స్ట్ చామన చాయ కొడుకు, ఏది మే సన్ బి బార్న్ టు మీ విత్ ఎ టానీ ఆర్ బ్రౌన్ కాంప్లెక్షన్ అని అన్నారు. అక్కడ కూడా ఏం చెప్పారంటే రైస్ కుక్డ్ ఇన్ కర్డ్ అండ్ విత్ హిస్ వైఫ్. ఇందాక మిల్క్ అన్నది ఇప్పుడు పెరుగులో ఉడికించి దాంట్లో మళ్ళీ ఘీ కలుపుకుని నెయ్యి కలుపుకుని తినమని అన్నాడు. ఇప్పుడు నల్లటి కొడుకు పుట్టాలంటే ఏం చేయాలి? మే ఏ సన్ బి బార్న్ విత్ ఎ డార్క్ కాంప్లెక్షన్ విత్ రెడ్ ఐస్, నల్లటి వాడు ఎర్రటి కళ్ళు ఉన్నటువంటి వాడు. హూ విల్ బి వెర్స్డ్ ఇన్ 3 వేదాస్, వేదాలు నేర్చుకునేవాడు, చాలా కాలం ఫుల్ లాంగ్వేటి బాగా బతికేవాడు, దీర్ఘమైన ఆయుష్ కలిగిన వాడు. పుట్టాలంటే రైస్ కుక్డ్ ఇన్ వాటర్, మామూలుగా మనం ఇప్పుడు వండుకుంటున్నట్టుగా బియ్యాన్ని నీళ్ళల్లో ఉడికించి అన్నం తయారు చేసుకుని అండ్ విత్ హిస్ వైఫ్ ఈట్ ఇట్ మిక్స్డ్ ఘీ, ఆ నెయ్యిలో కూడా ఏదైనా వేరే కలుపుకుని దాన్ని కలుపుకుని తింటే మామూలుగా మీకు నల్లని కొడుకు పుడతాడు అన్నాడు. అంటే పాలల్లో ఉన్నదైతే గొప్ప, ఇది తక్కువ అని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. నెక్స్ట్ కూతురు పుట్టాలంటే ఏం చేయాలి? మే డాటర్ బి బార్న్ టు మీ హూ విల్ బి ఎ స్కాలర్ అండ్ అటైన్ ఫుల్ లాంగ్విటీ, ఆమె పండితురాలై ఉండాలి, దీర్ఘాయుష్ కలిగి ఉండాలి. అలాంటి కూతురు నాకు కావాలి అంటే షుడ్ హ్యావ్ ఎ రైస్ అండ్ sesame cooked together and with his wife eat it with mixed ghee, then they would be able to produce a daughter. అంటే ఇది నువ్వులు కావచ్చు, దాన్ని కూడా అన్నంతో పాటు ఉడికించుకుని దాన్ని భార్యతో కలిసి తింటే అలాంటి కూతురు పుడుతుంది అన్నారు. ఇక్కడ వచ్చిందండి నెక్స్ట్, హీ హూ విషెస్ మే సన్ బి బార్న్ టు మీ హూ విల్ బి ఏ రెప్యూటెడ్ స్కాలర్, చాలా గౌరవ మర్యాదలు కలిగిన పండితుడు నాకు పుట్టాలి అని అనుకుంటున్నానండి. అటెండ్ అసెంబ్లీస్, అతను బయటకు వెళ్ళి సభల్లో మాట్లాడాలి అనుకుంటున్నాను. స్పీక్ వర్డ్స్ దట్ వన్ లైక్స్ టు హియర్, ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు వినేటువంటి గొప్ప వక్త కావాలి, గొప్ప పండితుడు కావాలి, వాదన పటిమ ఉన్నటువంటి వాడు కావాలి. బీ వెర్స్డ్ ఇన్ ఆల్ వేదాస్, అన్ని వేదాలు తెలిసి ఉండాలి. అండ్ అటైన్ ఫుల్ లాంగ్విటీ, వేద పండితుడు అయ్యి ఎక్కువ దీర్ఘాయుష్మంతుడు కావాలి. అటువంటి కొడుకు పుట్టాలంటే షుడ్ హ్యావ్ రైస్ కుక్డ్ విత్ మీట్ దట్ ఆఫ్ ఎ యంగ్ ఆర్ మెచ్యూర్ బుల్, ఒక ఎద్దు, ఆ ఎద్దు కూడా యువ అంటే కోడ దూడ యొక్క మాంసంతో కానీ లేదా కొంచెం ఎదిగినటువంటి పక్వమైనటువంటి వయసులో ఉన్నటువంటి ఎద్దును కానీ నరికి ఆ మాంసంతో అన్నం వండుకొని తింటే నాకు ఒక గొప్ప పండితుడైనటువంటి వేదాధ్యయనం చేయగలిగినటువంటి చాలా కాలం దీర్ఘాయుష్మంతుని కొడుకు పుడతాడు. అది తినాలి. అండ్ విత్ హిస్ వైఫ్ ఈట్ ఇట్ మిక్స్డ్ విత్ ఘీ, దాన్ని కూడా నెయ్యి వేసుకుని తింటే దే వుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ సచ్ ఎ సన్. ఇది 6.4.19 బృహదారణ్యక ఉపనిషత్తులో 6.4.19 వెర్స్ ఇది. అక్కడ ఉన్నటువంటి మంత్రం ఇది. బృహదారణ్యక ఉపనిషత్తు తిరుగులేనటువంటి చాలా ప్రాచీనమైన ఉపనిషత్తు. ఈ యొక్క భాష్యాన్ని ఆదిశంకరులు దాన్ని అనుసరించి రాశారు. అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఉపనిషత్తుకి మీకు వేరే వెర్షన్స్ కావాలంటే నేను ఒక 50 వెర్షన్స్ తీసుకురాగలుగుతాను. అన్ని ఉపనిషత్తుల మీద నాకు ఆసక్తి ఉంది కాబట్టి నేను ఎందరు మీకు ఉన్నానో ఎన్ని చదువుకున్నానో లెక్కలేదు. అందుచేత అవన్నీ కూడా ఉంటాయి. దీనికి ఇది ఎదురులేనటువంటి ఎవిడెన్స్. నేను అడుగుతున్నాను, మరి ఆ కాలంలో ఎద్దుని తినండి, బీఫ్ తినండి, మీకు వేదం పండితుడైన కొడుకు పుడతాడు అని చెప్పిన బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పడం సాక్ష్యం కాదండి? సాక్ష్యం కాదా గణపతి గారు గోవా జరిగిందని చెప్పడానికి? ఇది ఖచ్చితంగా సాక్ష్యం అవుతుంది. అదేవిధంగా దీనికి వారు రాసిన మాంసౌదనం, మాంసంతో వండినను ఔక్షేణ అనే సంస్కృత శబ్దం వాడారు. ఔక్షేణ అనే పదానికి కోడదూడ అని అర్థం. అక్కడ వాడిన పదాలు చెప్తున్నాను నేను, ఇంగ్లీష్ కాకుండా. ఆర్షభేణ,
ఆర్షభం అంటే ఎద్దు మాంసము. ఈ ఆర్షభేణ అనేది ఎద్దు మాంసం కానీ ఔక్షేణ కొడదూడ మాంసంతో కానీ మాంసోదనం అది మాంసంతో వండినటువంటి అన్నం తింటే గనక పుడతారు అని వాళ్ళు చెప్పారు. చాలా గొప్ప ఇది. అదేవిధంగా మనకి ఇక్కడ నేను ఇప్పుడు చాలా ఎవిడెన్స్లు చాలా వివరంగా చెప్పానండి. ఇంకొంచెం ఎక్కువ కావాలి అని వారు కనుక కోరుకుంటే నేను ఎక్కడో ఒక దగ్గర ఆపుదామని, లేదండి శుభారంభం సరిపోదు, ఈ అఘాతాన్ని ఇంకా బంగాళాఖాతంలో పెంచుదామని వారు అనుకుంటే కనుక ఐతరేయ బ్రాహ్మణంలోకి, తైత్రీయ బ్రాహ్మణంలోకి, తర్వాత ఇంకా వేరే వేరే బ్రాహ్మణంలోకి వెళ్తే కథ చాలా చాలా గోపద బ్రాహ్మణంలోకి వెళ్తే చాలా పెద్ద కథ అవుతుంది. అంటే మీరు చదివిన పుస్తకాలు ఏమంటే మనకి 6 దర్శనాలు ఉన్నాయి, 6 దర్శనాలు. 6 దర్శనాల్లో పూర్వమీమాంస అనేటువంటిది కంప్లీట్గా వేద సూత్రాలకి, వేదాన్ని ఎట్లా యజ్ఞాన్ని ఎట్లా చేయాలి అని జైమిని రాసినటువంటిది ఎదురులేనిటువంటిది. అది క్రీస్తు పూర్వం, ఇవాళ కావు, ఎప్పటివో. ఆ వేదాల తర్వాత వచ్చినటువంటి 6 దర్శనాల్లో పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఉపనిషత్తు, పూర్వమీమాంస, మనకి న్యాయము, సాంఖ్యము, యోగం అని మొత్తం 6 దర్శనాలు, 6 రకాల దర్శనాలు ఉన్నాయి. పూర్వమీమాంస కంప్లీట్లీ కమిటెడ్ టు యజ్ఞకర్మకాండ. పూర్వమీమాంసలో జైమిని రాసినటువంటి సూత్రాల పుస్తకం ఒకటి తీసుకొచ్చి మొత్తం చదవడం మొదలు పెడితే కళ్ళు తిరిగిపోతాయి. దాంట్లో వివరంగా యజ్ఞకర్మకాండ, ఏవేవి జంతువులు చంపాలి వివరంగా ఉంటుంది. అది మాట్లాడితే చాలా కష్టంగా ఉంటుంది. వాటిలో దానికి భాష్యకారులు ఉన్నారు, వాళ్ళు కూడా అవే విషయాలు రాశారు. ఇప్పుడు దీన్ని తవ్వుకుంటూ పెడుతుంటే చాలా దూరం వెళ్తుంది. అంటే మీరు చదివిన పుస్తకాలు ఇంకా మిగిలే ఉన్నాయి ఈ సబ్జెక్ట్ కోసం, దానికోసం మీరు తయారు చేసిన నోట్స్ మిగిలే ఉంది. అయినా మీరు ఇక్కడికి ఆపుదాం, కట్ షాట్ చేద్దాం అంటాను, కానీ ఒక విషయాన్ని అయితే మనం కంప్లీట్ చేయడానికి కొన్ని విషయాలు చెప్పాలి. అది కూడా ఘనపాటిగా చెప్తాను. అది బాగా సుప్రసిద్ధమైనటువంటిది పుస్తకం హిందూ ధర్మ. అవును.